ప్రతి ఇంట్లో కూడా ఎలా అయితే మనం చిన్న చిన్న మెడిసిన్స్ ఆ తర్వాత థర్మామీటర్ పెట్టుకుంటారో అలా ఒక టీడీఎస్ మీటర్ ప్రతి ఇంట్లో కూడా ఉన్నట్టయితే మీరు ఎంత టీడీఎస్ వాటర్ తాగుతున్నారు. ఎందుకంటే మందన్న మానేచ్చేమో సార్, కొంచెం మన మినరల్ వాటర్ ఒక రోజు మానేసి ఏదైనా నార్మల్ వాటర్ తాగితే మనకి అది చాలా మందికి అది నచ్చట్లేదు. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయట్లేదు మన బాడీ. కాబట్టి ఈ మినరల్ వాటర్ అనేది అంత ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అయిపోయింది జనాల్లో. సో మీరు ఏ వాటర్ తాగుతున్నారు అనేది ఒక చిన్న నోట్ అన్నమాట. సో ఈ బోర్ వాటర్ మనకి ప్యూరిఫై అయినప్పుడు ఈ 30-40 రేంజ్ లో ఉంటది. సో దాన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసి దానికి ఒక అల్ట్రా వైలెట్ యూవి యాడ్ చేసి దాంట్లో ఒక టీడీఎస్ కంట్రోలర్ దానికి అటాచ్డ్ గా యూఎఫ్ అల్ట్రా ఫిల్టరేషన్ పెట్టుకున్నట్టయితే ఈ టీడీఎస్ చాలా మంది ఏం చేస్తారంటే మేము టీడీఎస్ పెంచుతామంటారు కదా సార్. ఈ టీడీఎస్ పెంచడం అంటే మళ్ళీ రా వాటర్ ని మళ్ళీ మనం మామూలు వాటర్ లోకి కనెక్ట్ చేయడం అనమాట. సో ఒక చిన్న ఇదేంటంటే ఈ రా వాటర్ ని మళ్ళీ మనం ప్యూర్ వాటర్ లో కలిపినప్పుడు ఓన్లీ టీడీఎస్ మీటర్ పెట్టి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆ బ్యాక్టీరియా అనేది ప్యూర్ వాటర్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ మనం ఒక చిన్న యూఎఫ్ ఫిల్టర్ పెట్టి దానికి ఒక టీడీఎస్ అడ్జస్ట్మెంట్ పెట్టి సో ఆ వాటర్ మనం వాటర్ లో కలిపినట్టయితే మనము టీడీఎస్ అనేది పెంచుకోవచ్చు. సో ఒక 100-150 వరకు కూడా పెంచుకున్నా తప్పేం లేదు. కానీ మరీ 10-20 టీడీఎస్ అయితే కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది హెల్త్.